హాయ్ హలో వెల్కమ్ టు Muddana'sWorld. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. మామిడికాయ పచ్చడి ఈజీగా 10 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. మామిడికాయ పచ్చడికి కావలసిన పదార్థాలు: ఉప్పు, కారం, వెల్లుల్లి, కొబ్బరి పొడి. పోపు కోసం కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఆవాలు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి. ఇప్పుడు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మామిడికాయ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, కారం, వెల్లుల్లి, కొబ్బరి పొడి, పసుపు వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా రుబ్బుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత తాలింపు కోసము ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. తాలింపు కోసం మనం ముందుగా పెట్టుకున్న తాలింపు దినుసులన్నీ ఆయిల్లోకి వేయాలి. 2 నిమిషాలు మగ్గిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు వేసి ఒక 2 నిమిషాలు తాలింపు దినుసులన్నీ బాగా మగ్గనివ్వాలి. తర్వాత అందులోకి ముందుగా తయారు చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్రమాన్ని అందులోకి వేసి 2-3 నిమిషాలు బాగా మగ్గనిచ్చి, అలా మగ్గిన తర్వాత మనము బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడివేడి అన్నంలో కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్స్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.